హీ వాజ్ వెరీ సిక్, హీ హ్యాడ్ డెంగీ. ఓకే. ఆ రోజు వచ్చారు కదా, మేము తెలీదు, ఎవరికి తెలీదు ఆయనకి ఫీవర్ ఉందని. కానీ ఆఫ్టర్ 11 years మదగజరాజ రిలీజ్ అవుతుంది. ఆ సినిమాలో మీరు చూస్తే, ఆ ట్రైలర్ మీరు చూస్తే, విశాల్ గారిని చూస్తే ఎలా ఉన్నారు, ఆ డాన్స్, ఆ ఫైట్స్ అంతా ఎంత కష్టపడి ఆ సినిమా చేశారో నాకు తెలుసు. సో ఆ రోజు ఆయన వచ్చినప్పుడు హీ వాజ్ లిటిల్ అన్వెల్, ఫీవర్, ఓకే. డెంగీ. సో అందుకంటే హీ వాజ్ వెరీ సిక్. నేను అదే అడిగాను, ఎందుకు వచ్చారు, అంత ఫీవర్ ఉంది, అంత డెంగ్యూ ఉంది, ఎందుకు వచ్చారు? లేదు, ఆఫ్టర్ 11 years ఉంది, నేను లేదంటే సరిగా ఉండదు, సంతానం ఇస్ ఆల్సో నాట్ దేర్, సో సుందర్కి నేను రావాలి అని చెప్పేసి ఆయన వచ్చారు. సో ఇట్ ఈస్ వెరీ సాడ్ టు సీమ్ లైక్ దట్, బట్ హీస్ ఆన్ రోడ్ టు రికవరీ. ఒక 3 days హీ వాజ్ ఆన్ డ్రిప్స్. ఇమ్మీడియట్ గా ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్ గా హాస్పిటల్కి వెళ్ళి వీ హ్యాడ్ పుట్ హిమ్ ఆన్ డ్రిప్స్. ఓకే. సో హీస్ ఓకే, హీస్ మచ్ బెటర్. షేక్ అవుతుంది మేడం, షివరింగ్ వస్తుంది మొత్తం. షివరింగ్ ఉంది బికాస్ డెంగీ కదా, సో ద బాడీ విల్ షివర్, బాడీ విల్ షివర్. మీకు అంత డెంగ్యూ, అంత హైపో 103 ఫీవర్. ఓకే. సో అంత ఫీవర్ ఉన్నప్పుడు డెఫినెట్ గా మీకు షివరింగ్ ఉంటుంది.